నిజంగా అంటే చాలామంది ఇంక్లూడింగ్ మీ నాతో సహా ఇప్పుడు మా ఇంట్లో అందరికీ ప్రాబ్లం ఉన్నా కూడా చేద్దాంలే ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందనే అనుకుంటాం అందరం. ఎందుకు మ్యామ్ ఇట్లాంటి ధోరణి అందరిలో ఇంక్లూడింగ్ మీ? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ ఒకటి లేదు అని నేను అనుకుంటాను సార్. ఓకే. అంటే డెంటల్‌కి రావాలా అని గూడా చాలామంది అడుగుతారు. కరెక్ట్. అసలే ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కదండీ వెళ్ళాలి అని అంటారు. కానీ మేమేం చెప్తామంటే ప్రతి 6 నెలలకొచ్చారంటే ప్రాబ్లమ్ రాకుండా ముందే కనిపెడతాం కదా! ప్రాబ్లమ్ వచ్చాక ట్రీట్ జేసుకోవడం ఎందుకు అని మా డెంటిస్ట్‌లు మేమంటాం. అవును. ముందే వచ్చి ఏం లేదు అంటే మీరు కూడా హ్యాపీ ఉంటారు కదా! నెక్స్ట్ 1 ఇయర్. కరెక్ట్. కానీ కానీ అందరూ మీ అంత మంచి డాక్టర్లు లేరేమో అని ఒక డౌట్ నాకు. అట్లేం అంటే లేదు సార్ ఉన్నారు. ఊరికే వచ్చినా గూడా ఏదో ఉందేమో అని భయపెడతారేమో అని ఒక భయం ఉంటుందిగా చాలా మందిలో. అలా కూడా ఉన్నారు అని నేను కూడా విన్నానండి. బట్ యెస్. ఇప్పుడైతే చాలా మంది జెన్యూన్‌గానే ఉంటున్నారండి. ఉంటున్నారా? ఇంకొకటండి అంటే అంటే ఫస్టే అడిగేస్తాను. ఇంకా ముఖ్యమైన విషయాలు అడిగేలోపు. సో, డెంటల్ ట్రీట్మెంట్ అనగానే చాలా భయపడిపోతారు. అమ్మో! లక్షల్లో ఉంటుందేమో, ఇంప్లాంట్స్ అంటారు, ఏమేమో అంటారు. బాగా దోచేస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో, మీరు దోచుకుంటారా? లేదంటే ఏం జేస్తారు? మన ప్లాటినా డెంటల్‌లో అసలు ఏదైతే అవసరమో అదే చేస్తానండి. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేనే కన్సల్టేషన్ చేస్తాను. అచ్చా! మన దగ్గర మొత్తం సీనియర్ స్టాఫ్ ఉన్నా గూడా ఓకే. ఓకే. మోస్ట్‌లీ నేనెక్కడన్నా అవైలబిలిటీ లేకపోతే నా తప్ప. డాక్టర్స్ చూస్తారు గానీ 99.99% నేనే కన్సల్టేషన్ చేస్తాను. ఓకే. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? అసల వాళ్ళకి ఏం కావాలి? అన్ని చూసే మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే. దోచేస్తారు అంటే అదంతా జనాల అపోహండి. అంతేనా? అంతేనండి. సూపర్. సూపర్. డెఫినెట్‌గా. అంటే ఈ మధ్య విన్నాను మీ దగ్గర ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ లేదంటే ప్రీమియం డెంటల్ క్లినిక్, డెంటిస్ట్రీ ఇట్లాంటి పదాలున్నాయి. అంటే ఇంకోటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవన్నీ యెస్. ఉన్నాయి. సో, ఇవన్నీ ఉంటే గట్టిగానే తీసుకుంటారు గదా! అని ఇంకొక డౌట్. అవన్నీ ఉంటే గట్టిగా తీసుకుంటామని కాదండి. హ్మ్. దానివల్ల పేషెంట్‌కి ఇప్పుడు ఎర్లియర్ మనకి పళ్ళకి క్లిప్పులు పెట్టించుకుంటున్నా అవును. అంటే అవును. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు అలాంటి వాళ్ళకి క్లిప్పులు పెట్టించుకుంటే తర్వాత నా పళ్ళు ఎలా వస్తాయి అని చాలామంది అడిగేవారు. మేము అవును. చూపించలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఓకే. ఓకే. ఎర్లియర్ అంత డిజిటల్ డెంటిస్ట్రీ మన దగ్గర కరెక్ట్. లేదు కాబట్టి. అవును. ఇప్పుడు మనకి 3డీ స్కానర్ వచ్చేసింది. అవును. ముందు పళ్ళు ఎలా ఉన్నాయి, తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళ పళ్ళు ఔట్‌కమ్ ఎలా వస్తాయి, వితిన్ 5-10 మినిట్స్‌లో మనం పేషెంట్‌కి చూపించగలుగుతున్నాం. రైట్. పేషెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కన్వర్ట్ అవుతున్నారండి. ఓకే. ఓకే. హ్మ్. సూపర్బ్. అంటే ఇంకొకటి మేడం సరే. ఇంకా నేను అడుగుతాను మాకున్న డౌట్స్. డెఫినెట్‌గా బట్ సార్. బేసిక్‌గా నాకు ఒక డౌట్ ఏంటంటే చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఉట్టి పళ్ళే గదా! ఊడిపోతే ఊడిపోతాయి. అంటే వీటికి మన బాడీకి ఏం కనెక్షన్ లేదు గదా! అని ఒక అపోహలో ఉన్నారు. నిజంగా మన బాడీలోని ఏదైనా అవయవాల కంటే గుండెకి గానీ, జీర్ణ వ్యవస్థకి గానీ వీటికి పళ్ళకి ఏమన్నా సంబంధం ఉంటుందా మ్యామ్? డెఫినెట్‌గా 100% సంబంధం ఉందండి. ఆ! ఇప్పుడు నార్మల్‌గా డాక్టర్స్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికెళ్తే నోట్లోనే 80% డైజెషన్ అవ్వాలి అని అంటున్నారు. అంటే అవును. నోట్లో డైజెస్టివ్ సిస్టమ్ లేదు కదా! ఓకే. బాగా నమిలి తినాలి అని అంటున్నారు. ఓకే. నమిలి తింటేనే ఆ న్యూట్రియంట్స్ అంతా బ్లడ్ స్ట్రీమ్‌లోకెళ్ళి మనకి బలం అనేది వస్తుంది. కరెక్ట్. సో, కరెక్ట్. పళ్ళే సరిగ్గా లేవనుకోండి వాళ్ళెలా నమిలి తింటారు? ఎలా హ్మ్. హ్మ్. డైజెషన్ కరెక్ట్‌గా అవుతుంది? ఓకే. సో, ఇంకొక థింగ్ ఏంటంటే ఆహ్ గమ్స్ లోపల ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఓకే. ఆ ఇన్ఫెక్షన్‌లో ఉన్న బాక్టీరియా గానీ ఏదైతే ఉందో, అది డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్స్ నుంచి హార్ట్‌కి ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్‌గా హార్ట్‌లోకెళ్ళి హార్ట్ డిసీజెస్ కాజ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటుంది. అది రీసెంట్‌గానే ప్రూవ్ అయిందండి. సో, సీరియస్‌గా? గమ్ డిసీజెస్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు హార్ట్ డిసీజెస్. సో, దేవుడా! గమ్ హెల్త్‌ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటామో, మన బాడీని, మన హార్ట్‌ని అంత జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో, ఓకే. అస్సల గమ్ హెల్త్‌ని అంటే గమ్ ఇన్ఫెక్షన్ గానీ, గమ్స్‌లోంచి బ్లీడింగ్ వస్తున్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ ఇంకోటి మేడం ఇప్పుడు నోటి దుర్వాసన ఉంటుంది. చాలా మందికి నోటి దుర్వాసన ఉన్నా ఏం జేస్తారు? మౌత్ ఫ్రెషనర్‌లు, చూయింగ్ గమ్‌లు పెట్టి మేనేజ్ జేసేస్తా ఉంటారు. ఇది సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమా? కాదా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు చాలామంది మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐటీ ఎంప్లాయీస్ మా దగ్గరకొచ్చిన వాళ్ళు, హ్మ్. "మేడం బ్యాడ్ బ్రెత్ వస్తుంది మేడం" అని యెస్. అంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉంటారు. నోరు తెరవకుండా ఉంటారు. లోపల సెలైవా అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి, ఓకే. ఓకే. వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ నోటి ద్వారానే బ్యాడ్ బ్రెత్ అంటే నోరు హ్మ్. హ్మ్. బాలేదు కాబట్టి ఓన్లీ బ్యాడ్ బ్రెత్ వచ్చింది అని అనుకుంటారు. హ్మ్. బ్యాడ్ బ్రెత్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ నోరు.
ఓకే. అంటే పళ్ళు చూస్తాము. దాని తర్వాత టంగ్‌ని చూస్తాం. టంగ్ ఓహ్! కూడా స్క్రేప్ జేసుకోరు చాలా మంది. అవును. అట్లా సగం మందున్నారు. ఓకే. సో, ఆ పళ్ళు అంతా బావుంది. టంగ్ కూడా నీట్‌గా ఉంది. అంటే ఇంక మనం జనరల్ బాడీకెళ్తాం. గ్యాస్ట్రైటిస్ ఉన్నా, లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, హ్మ్. ఇంకా టాన్సిల్స్, న్యూమోనియా ఇలాంటివేమన్నా మన బాడీలో ఉన్నాయంటే బ్యాడ్ బ్రీత్ వస్తుందన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండి. ఓహ్! ఆ గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ ఇష్యూ ఉంది అంటే డెఫినెట్‌గా నోరంతా కూడా బ్యాడ్ బ్రీత్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం నోరంతా క్లియర్‌గా ఉంచుకుంటున్నా అయినా ఆ! ఆ! నాకెందుకొస్తుంది, ఆ! ఎందుకొస్తుంది అని చాలామంది అవును. అనుకుంటారు. సో, ఫస్ట్ మేము ఇవన్నీ నోరంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు జనరల్ హెల్త్ గురించి కూడా ఎళ్తాం అనమాట. ఇన్ ఓహ్! కేస్ బాగా ఫుల్లీ గ్యాస్ట్రైటిస్ ఉంది అనుకోండి, అవును. నిమోనియా ఉంది అనుకోండి, ఫస్ట్ ఎళ్లి అక్కడ కూడా ట్రీట్ చేసుకోండి. ఓకే. అది క్లియర్ అయిపోతే మీ బ్యాడ్ బ్రీత్ కూడా క్లియర్ అయిపోతుంది అని మేము ఇన్ఫార్మ్ చేసి ఆ డాక్టర్‌కి రిఫర్ చేయడం వామ్మో! జరుగుతుంది. నోటి దుర్వాసన వెనక ఇంత స్టోరీ ఉందా? ఇంకా చాలా ఎక్కువుందండి. నేను అవునా? కొంచెమే జెప్పాను. వద్దండి భయపెట్టకండి. భయపెట్టట్లేదండి. ఆ! ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. కరెక్ట్. కరెక్ట్. జనాలకెవరికీ తెలీదు. తెలీదు. ఓన్లీ అవును. పళ్ళు నేను రోజుకి 4, 5 సార్లు అవునండి. తోముకుంటున్నానండి. అవును. అయినా కూడా నాకు నోటి నుంచి బ్యాడ్ కొందరైతే బ్రీత్ బ్రష్‌లు ఉంది. అరిగిపోయేలాగా బ్రష్ ఇట్లా సగం అరిగిపోతాయండి. ఓ పావుగంట తోముతారు. అవునండి. అవును. ఎంతసేపు తోమాలండి అసలు? సో, కరెక్ట్‌గా బ్రషింగ్ టెక్నిక్ అంటే 2 నిమిషాలు చాలు. 2 నిమిషాలు. 2 నిమిషాలు అన్ని సర్ఫేసెస్ క్లియర్ అయినంత వరకు క్లీన్ చేసుకుంటే చాలు. నేను గంట సేపు చేస్తాను, అవును. అరగంట చేస్తాను అనేది వాళ్ళు నిజంగా చెయ్యరండి. నోట్లో పెట్టుకొని కూర్చుంటారు అని నేను అనుకుంటాను. ఓకే. అంత అవసరం లేదండి. ఆ పేస్ట్ తింటారా అండి? అంటే మింగితే ఏమన్నా అవుతుందా? ఎవరిష్టం వాళ్ళదండి. మింగితే ఏమి గాదండి. ఓకే. ఓకే. కాకపోతే మింగకూడదు. అదే హ్మ్. అంతేనా? ఓకే. ఏం గాదు. సో, మ్యామ్ ఇంకా అసలైంది ఏంటంటే పంటి నొప్పి అనగానే ఆ వచ్చే నొప్పి కంటే అక్కడ పీకేప్పుడు వచ్చే నొప్పి అది చాలా భయంకరంగా రక్తస్రావం గాని ఇట్లా అని చాలా భయపడతారు. ఆ తర్వాత చాలా రోజులు ఏం తినకుండా ఉండడం ఇట్లాంటిదంతా ఉంటుంది గదా! సో, మన క్లినిక్‌లో మన ప్లాటినా క్లినిక్‌లో పెయిన్‌లెస్ ట్రీట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా? సార్ ఇప్పుడు మన ప్లాటినా డెంటల్‌లో అయితే 100% పెయిన్‌లెస్ ట్రీట్మెంటే ఓహ్! సార్. ఓకే. అసల పన్ను నొప్పొస్తే తీయడం అనేది ఇట్స్ ఎ లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ మనం పేషెంట్ రాంగానే అసల ఏంటి అనేది పేషెంట్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. హెల్త్ కండిషన్ ఓకే. తీసుకుంటాం. ఓకే. దాని తర్వాత డెంటల్ చైర్‌లో కూర్చోపెట్టి ఒక ఇంట్రా ఓరల్ కెమెరా ఉంటుంది. ఓకే. నేను చూసిన తర్వాత ఒక హ్మ్. ఇంట్రా ఓరల్ కెమెరాలో పిక్చర్స్ అన్నీ క్యాప్చర్ చేసి పేషెంట్‌ని మళ్ళీ చైర్‌లో కూర్చోపెట్టి, "మేడం ఇది ప్రాబ్లమ్. ఇంత పుచ్చుంది కాబట్టి అది ఎంత వరకు ఉందనేది ఒకసారి ఎక్స్‌రే తీసుకుందాం" అని చెప్పి ఎక్స్‌రేకి పంపించి, ఎక్స్‌రే వచ్చిన తర్వాత, "మేడం దీనికి ఇది ఇష్యూ ఉంది." అది పుచ్చు పెద్దది ఉందనుకోండి, అది మేబీ రూట్ కెనాల్‌కెళ్ళొచ్చు. మరీ ఓకే. వర్స్ట్ కేస్ సినారియోలో తప్పించి అసలు పన్ను తీయడం అనేది అసలు జరగట్లేదండి. ఓకే. ఒకవేళ పన్ను తీయాల్సొస్తే మరీ మీరన్నట్టుగా ఇంత బ్లడ్ వచ్చేస్తది. ఆ! అట్లాంటిది అసలు అట్లాంటిదేం ఏం లేదు. లేదండి. ఓకే. అసలే ఇప్పుడు మనము అసల పెయిన్‌లెస్ ప్రొసీజరే కాబట్టి ఆ! అసలు అంత బ్లీడింగ్ అనేది ఆళ్ళంతా భయపడిపోతారు అంతే. ఇంత బ్లీడింగ్ వచ్చేస్తది. అవును. పెయిన్‌ఫుల్ ప్రొసీజర్స్ అట్లాంటిది ఏం లేదండి. అసలు డెంటిస్ట్రీ ఇప్పుడు ఎలా తయారైందంటే 100% పెయిన్‌లెస్. ఓకే. 100% పెయిన్‌లెస్ మన ప్లాటినా డెంటల్‌లో అయితే అవైలబుల్ ఓహ్! ఉందండి. సూపర్. సూపర్ అండి.